మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నారు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడా, విమోచక, సృష్టికర్త, ఈ ఘనమైన శ్రేష్ఠ నామముని స్థుతి చెల్లిస్తున్నాం. ఇదిగో కొద్దిసేపు ప్రభా అయాని పాదాలు దిగొస్తుండగా నా తండ్రి, ఈ బిడ్డలైన మా అందరితో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఏది అవసరమో అయా, మా జీవితాన్ని ఏది బాగు చేసేదో అయా నాయన, మా స్థితిని మార్చేది ఏదో ప్రభా, నీవే నాయన మాతో మాట్లాడండి. ఈమెన్న నైన స్వరమును మాకు వినిపించండి ప్రభా. వాక్యం కొరకు మాకు నేత్రాలు తెరవండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని కూడా నీ ఆదరణ తీసుకోండి. నీవే మహిమ పొందండి. అనాలోచన అవిధేయత దూరం వచ్చండి అయా. నీ జ్ఞానం ఇచ్చి అయా నీ వాక్యాన్ని సంపూర్ణంగా స్వీకరించడానికి సహాయం ఇచ్చేమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభునానికి మహిమ కలుగు గాక. శబ్దం చేయాలి. హల్లెలూయా. అందరికీ కూడా ప్రభువుగా వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరి చేతులు హల్లెలూయా. ఒకరికొకరు వందనాలు చేసుకోవటం అది ధర్మం. ఓకే, నేను చెప్పే మాట ఏంటంటే, వాక్యం అంటది ఈరోజు అంశం ఏంటంటే, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచాను. నేను మిమ్మును లోకము నుండి, లోకానికి మనకు చాలా వ్యత్యాసం ఉంది కదా, అవునా? లోకస్తులకి దేవుని బిడ్డలకు చాలా వ్యత్యాసం ఉంది. కనుక ఇక్కడ దేవుడు వాక్యం అంటది, దేవుడు నిన్ను నన్ను లోకము నుండి ఏం చేస్తాడట? ఏర్పరిచాడు. ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. అంటే మనం ఎవరు? ఇప్పుడు పరిశుద్ధమైన జనాంగమును. అందుకే లోకము నుండి మనం ఏమవ్వాలి? ఏర్పరిచాడు. ఎందుకు ఏర్పాటు చేస్తాడు దేవుడు? లోకములో చాలా మంది ఉన్నారు, కానీ నిన్ను నన్నే దేవుడు ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాడు? హల్లెలూయా. ఒక 3 విషయాలు నేను క్లోజ్ చేస్తాను. చూడండి, మొట్టమొదటిగా ఆయన యొక్క గుణాలను ప్రచురము చేయటానికి. ఆయన యొక్క గుణాలను ఏం చేయటానికి కదా? గుణాలను ఏంటి? ఆయన యొక్క లక్షణాలు, ఆయన చేసిన క్రియలు, వీటన్నిటినీ ప్రచురము చేయడానికి దేవుడు ఎన్నుకున్నాడు. రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధంగాను నిర్దోషంగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎలా ఉండటానికి కదా? పరిశుద్ధంగా నిర్దోషులుగా ఉండటానికి. మూడవదిగా దేవుడు ఎందుకు నిన్ను నన్ను లోకము నుండి ఏర్పాటు చేస్తాడంటే, పరిపూర్ణమైన ప్రేమను ధరించుకోవటానికి. దేవుని యొక్క ప్రేమను నీవు నేను ధరించుకోవాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను లోకము నుండి ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరికి వచ్చి లోకస్తులతో ఏది సినిమాలు చూస్తే బాగుంటుందా? లోకస్తులతో వెళ్తే త్రాగితే బాగుంటుందా? లోకస్తులతో వెళ్ళి కాలయాపన చేస్తే బాగుంటుందా? వాక్యం అంటది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు కదా. దుష్టులతో మనం సాంగత్యం చేయకూడదు. వాక్యం అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందట? పాడు చేసేస్తుంది. అందుకే మనం దుష్టులతో ఎప్పుడు సాంగత్యము, మంచి వాళ్ళతో సాంగత్యం చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ దుష్టుడితో సాంగత్యం చేస్తే వాడిని నువ్వు మార్చాలి, అవునా కదా? మనము మారిపోకూడదు కదా. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనము సహవాసం చేస్తే వాళ్ళలో కలిసిపోతాము. ఎందుకంటే మనం వారిని మార్చలేము. మార్చే స్థితి ఉంటేనే వారితో మనం ఏం చేయాలి? స్నేహం చేయాలి. హల్లెలూయా. అవునా? ఈ లోకంలో చాలా మందికి స్నేహితులు ఉంటారా లేదా? ఒక్కొక్కరికి 100 మంది కూడా ఉంటారు కదా. మనకు నిజమైన స్నేహితుడే ఎవరు ఉండాలంటే దేవుడే ఉంటాడు. చూడండి, మొట్టమొదటిగా మనం చూద్దాం. మొదటి లక్షణం ఏంటంటే, ఆయన గుణాలను మనం ప్రచురం చేయాలని దేవుడు నిన్ను నన్ను
ఏర్పాటు చేసుకున్నాడు. చూద్దాం వాక్యం చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట అంటాడు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను. ఎక్కడి నుండి పిలిచాడంటే ఇప్పుడు మనల్ని ఎక్కడి నుండి పిల్లలు ఇదేనా ఎక్కడి నుండి పిలిచాడు? చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను నన్ను పిలిచాడు. కనుక మనం ఎలా ఉండాలి? ఇప్పుడు వెలుగులోనే నడుస్తూ ఉండాలి. వాని యొక్క గుణాలను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము. మనం రాజులైన కదా. మీ కేసు ఏంటా అంటే మన కేసులు చెప్పుకుంటాం. ఏం చెప్పాలి? మన కేసులు ఏంటి? యాజకులం మనం. హల్లెలూయా. మనం ఎవరము? ఇప్పుడు రాజులం కదా. నీ కేసు ఏంటంటే పలానా 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 అని చెప్తారు. మన కేసు అది కాదు. మన కేసు ఏంటి? మనం రాజులం అంటే ఉన్నతమైన వాళ్ళం మనం. హల్లెలూయా. ఈ స్థితి ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే యేసు క్రీస్తును నమ్ముతారో వారికి ఇచ్చాడు ఆ భాగ్యాన్ని. ఏం చెప్పాలి? మీ కేసు ఏంటని అడిగితే మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు మేము రాజులం అని చెప్పండి. ఏం చెప్పాలి? రాజులు. మన కేసు ఏంటి? హిస్టరీలో రాజులం అని చెప్పాలి. అంటే కొంతమంది కేసులు చూసుకుంటే కేసుల ప్రకారం వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. అదే రాజులు అని చెప్పేవనుకో, అమ్మో ఇది చాలా ఉన్నతమైన వాడు. రాజులు అంటే మంచి పేరు కలిగిన వాళ్ళు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను ప్రచురము చేయటానికి. అంటే దేవుని యొక్క క్రియలను ఇతరులకు తెలియచేయటానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన మనము దేవుని యొక్క సొత్తు. మనం ఎవరంట? అందుకంటాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో మీ దేవుని ఏం చేయాలి? మనం ఏం చేద్దాం? ఇలాగా కోసుకుంటాం కదా. అంతేనా? హల్లెలూయా. ఎంత వేసుకుంటాం? తాట్లు వేస్తారు కొంతమంది. కొంతమంది కీర్తన వస్తే చాలు రెడీగా పెట్టి ఉంచుతారు కదా. కొంతమంది గుండెల్లో తాట వేసుకుంటారు. హల్లెలూయా. మన దేహంతో ఎవరిని మహిమపరచాలి? ప్రేమ ఎవరిని? హల్లెలూయా. దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఆయన గుణాలను మనం అనేకులకు తెలియచేయడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన గుణాలను ఏం చేయాలంటే మనము ప్రచురపరచాలి. అందుకే లోకం నుండి నిన్ను నన్ను ఏం చేశాడు? ప్రత్యేకించాడు. మనము ఒక ప్రత్యేకమైన జనాంగం. హల్లెలూయా. మనం ప్రత్యేకంగానే ఉండాలి. ఎలా ఉండాలి? యేసయ్య 10,000 మందిలో అతి సుందరుడు. ఎక్కడున్నా ఆయనను పోల్చదగిన వాడు. మనం ఎక్కడున్నా అనేకులు మనల్ని ఏం చేయాలి? పోల్చాలి. కనుక మనం ఒక ప్రత్యేకంగా జనం కనుక ప్రత్యేకంగానే ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఉండగలుగుతున్నామా? దేవుని బిడ్డలుగా మనం ఉండగలుగుతున్నామా? హల్లెలూయా. అందుకే విశ్వాసకి అవిశ్వాసకి దేవునికి విగ్రహానికి పొందు లేదు కదా. కనుక ఈరోజు దేవుని బిడ్డగానే ఉండాలి. కలిసిపోకూడదు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాడు. సినిమాలు చూసే వాళ్ళతో సినిమాల దగ్గరికి వెళ్ళిపోకూడదు. తీర్థాలు చూసే వాళ్ళతో తీర్థాలకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే మనకు వాళ్ళకి చాలా తేడా ఉంది. హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట చూస్తున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెప్తాడు చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు
స్వకీయ జనముగా ఏర్పరచుకొని. హల్లెలూయా, హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యం అంటది, నీ దేవుడైన యెహోవాకు మనము ప్రతిష్ఠిత జనం అంట. ఏ జనము? ప్రతిష్ఠించుకున్నాడు నిన్ను నన్ను దేవుడు. ఎందుకు అంటే సమస్త జనముల కంటే నిన్ను నన్ను ఎక్కువ చేయటానికి, అధికముగా ఉంచడానికి. అందుకే ఆయన నమ్మిన వారిని ఏం చేస్తాడట? తలగా చేస్తాడట. హల్లెలూయా. ఎప్పుడు తోకగా ఉండాలండి. అందుకే మనము దేవుని యొక్క ప్రతిష్ఠిత జనముగా మనం ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు ఆయన గుణాలను ప్రచురపరచడానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన యొక్క కార్యాలు మనం ఏం చేయాలి? ఇతరులకు తెలియచేయాలి. అదే ద్వితీయోపదేశ కాండంలో ఇంకొక మాట అంటాడు చూడండి, 14వ అధ్యాయము 2వ వచనములో కూడా మాట అంటాడు, ఏలయనగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను. చూడండి, భూమి మీద ఉన్న జనములన్నింటిలో విశేషమైన జనముగా. హల్లెలూయా. విశేషమైన జనం అంటే ఒక ప్రత్యేకమైన వారు. హల్లెలూయా. ఒక ప్రత్యేకత ఉంది. ఎవరికి? దేవుడు నమ్మిన బిడ్డలకు. దేవుడు నమ్మిన బిడ్డలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత దేవుడు నీకు నాకు ఇచ్చాడు కనుక మనం ఒక ప్రత్యేకమైన జనముగా ఉండాలి. ఆయన నామమును ఏం చేయాలి? ప్రచురపరిచే వారిగా ఉండాలని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 15వ వచనములో కూడా మాట చూస్తాడు చూడండి. చూడండి ఏమంటున్నాడు అంటే, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి. మన పితరులను ప్రేమించట ఆయన ఏం చేస్తున్నాడట? ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పాటు చేసుకున్నాడు. మన పితరులను బట్టి దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకున్నాడట? ఏర్పాటు చేసుకున్నాడట. ఎందుకు? ఆయన మహిమను మనము ఇతరులకు తెలియచేయటానికి. హల్లెలూయా. ఇటు వినాలి పిల్లలు. హల్లెలూయా. మీరందరూ నా వైపు చూడాలి. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. కనుక దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన గుణాలను ప్రచురం చేయడం. రెండోదిగా చూద్దాం, పరిశుద్ధముగా నిర్దోషముగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకనే మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కనుకనే మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. అది నేనైనా మీరైనా ఈ లోకములో ఎవరైనా సరే. హల్లెలూయా. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మాట చెప్తున్నాడు చూడండి. అనుగ్రహించిన ఇంతనే చూడండి, అక్కడ అంటాడు, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? పరిశుద్ధ జనముగా ఉండటానికట. పరిశుద్ధముగాను నిర్దోషముగాను ఉండటానికి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే నువ్వు ఈ లోకములో మనము నిర్మించబడక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. ఎలా ఉండటానికి? పరిశుద్ధంగా ఉండటానికి. హల్లెలూయా. నిర్దోషులుగా ఉండటానికి, నిందరహితులుగా ఉండటానికి, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండటానికి దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే. అప్పుడు మనం పుట్టి ఉంటామా? పుట్టలేదు. హల్లెలూయా. మనం పుట్టక ముందే దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? ఆయన కొరకు మనము పరిశుద్ధంగా జీవించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు చూడండి, అందులోనే 14వ వచనంలో కూడా మాట అంటాడు చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాసము సంచకరువుగా. ఎందుకట? చూడండి,
తన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నా. మన సాక్ష్యము వలన అనేకులు ఏమవ్వాలి? మార్చబడాలి. హల్లెలూయా. అందుకే కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. వాళ్ళ సాక్ష్యాల ద్వారా కొంతమంది హృదయాలు ఏమవుతాయి? తాకుతాయి. తాకి వారి స్థితి మారిపోతుంది. ఓషణ సాక్ష్యం ద్వారా చాలా మంది మారిపోయారు. నిజము కదా? ఓషణ చనిపోవలసిన స్థితి, భయంకరంగా బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఆయనకి దగ్గుతుంది, నోటి నుండి ఏమొస్తుందట? రక్తం వస్తుంది. ఏమొస్తుందట? రక్తమే. తినడానికి తిండి లేక పిచ్చోళ్ళగా అయిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎంగిలి మెతుకులు వేసుకొని తినే స్థితిలో ఉన్న ఓషన్నను దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ జనంగముగా. హల్లెలూయా. దేవుని కొరకు గొప్పవాడిగా మార్చబడ్డాడు ఆయన. దేవుని ఒక స్వరం ఇది. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని మహిమకు కీర్తి కలుగుంటే దేవుడు నిన్ను నన్ను ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. నీవు నేను శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఒక ప్రత్యేకంగా ఉన్నారు. దానియేలు ఒక ప్రత్యేకంగా. నిజమే, వీళ్ళు దేవుడే, నిజమైన దేవుడు. అలాంటి సాక్ష్యం ఈరోజు నీ ద్వారా నా ద్వారా లోకము తెలియబడాలి, లోకానికి తెలియబడాలి. హల్లెలూయా. అలా ఉండాలని నువ్వు నేను ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దాం, ఒక మాట చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములు కూడా మాట్లాడారు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. ఎక్కడిందట? చూడండి, అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేస్తాడట. అంటే చీకటి యొక్క బ్రతుకుల నుండి నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. చూడండి, సేనకు 2000 దెయ్యాలు పట్టినప్పుడు ఎలా ఉన్నాడు? తన స్థితి చాలా అంధకార స్థితి. గొలుసులతో ఆయనను బంధించిన గొలుసులు కూడా ఏం చేస్తున్నాడు? తెంపి పడేస్తున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? సమాధుల్లో ఉన్నాడు. మనుషులు ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. మనుషులు ఇంటిలో ఉండాలి, కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. ఆయనని విడుదల ఇవ్వటానికి యేసయ్య ఒక సముద్రము దాటి అక్కడికి వెళ్ళినప్పుడు తనతో ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి. హల్లెలూయా. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నీతో మాకేమి పని? నీ సమయం ఇంకా రాలేదు, మమ్మల్ని బాధించడానికి వస్తున్నావు అంటున్నాడు. హల్లెలూయా. మాట్లాడుతున్నా. అయితే నువ్వెవరు అని అడిగితే నేను సేన అంటాను. సేన అంటే ఒక సైన్యం. ఎన్ని దయ్యాలంట? 2000 దయ్యాలు ఉన్నాయి ఒక మనసులో. ఎన్ని దయ్యాలు? చూసారా ఎప్పుడైనా దయ్యాలని? హల్లెలూయా. దయ్యాలు చూసారా? అడగండి, ప్రభా ఒకసారి దయ్యాన్ని చూడాలి, దయ్యంతో మాట్లాడాలని అడగండి కదా. మాట్లాడతారు, దయ్యం కనబడితే. సత్యం మాట్లాడతా? దయ్యం కనబడితే మాట్లాడతారు ఎవరైనా? మాట్లాడతారు కదా. కనీసం చనిపోయిన వ్యక్తి మన ఎదురుగుండా కనబడితేనే మాట్లాడడానికి కదా భయం ఉంటుంది, ఒళ్ళంతా వణుకుతుంది. అంతేందుకు చనిపోయిన ఇంటికి వెళ్ళటానికే భయపడిపోతారు. చనిపోయిన ఇంటికి వెళ్ళడానికే భయపడిన వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది? ధైర్యం ఉంటారా? చూడండి. హల్లెలూయా. చూడండి, దయ్యాలు మాట్లాడుతున్నాయి. సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి పని? మమ్మల్ని బాధించడానికి వచ్చేస్తున్నావా అని చెప్తున్నా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ దయ్యాల నుండి ఆయనకి విడుదల ఇచ్చాడో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క క్రియలు ప్రచురము చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు పరిశుద్ధ జనాంగంగా మార్చబడ్డాడు. సేన తనలో ఉన్న పాప స్థితి అంతా పోయింది. తనలో ఏర్పడిచేసే దెయ్యాలన్నీ కూడా మారిపోయాయి. ఇప్పుడు ఈరోజు నీలో నాలో ఉన్న ఆ దెయ్యాలన్నీ ఏమైపోవాలి? పారిపోవాలి. హల్లెలూయా. దెయ్యాలంటే ఏంటంటున్నారు?
కదా. కోపము, పగ, అసూయ, ద్వేషాలు ఇవన్నీ దెయ్యాలంటే ఏదో ఒక స్పిరిట్ వచ్చి పట్టేస్తే వాడు విలువల అరుచుకుంటూ ఉండేది దెయ్యం కాదు. ఆ దెయ్యాలు వేరు, మనుషులో ఏరు పెడితే దెయ్యాలు వేరు. ఎదుటి వ్యక్తిని ప్రేమించకపోవడం అదొక దెయ్యం. అది ప్రేమ లేకపోతే దెయ్యం ఉన్నట్టే నీలో. హల్లెలూయా. ప్రేమ లేకపోతే దెయ్యం ఉన్నట్టే. ఆ దెయ్యాన్ని నువ్వేం చేయాలి? ఏం చేయాలి? తొలగించాలి. హల్లెలూయా. చూద్దాం, మూడోదిగా చూసినట్లయితే చాలా సమయానికి కనుక పరిపూర్ణమైన ప్రేమను ఏం చేసుకోవాలట? ధరించుకోవాలి. ఏం ధరించేసుకోవాలి? ప్రేమను ధరించుకోవాలి. వస్త్రాలు ఎలాగని ధరించుకుంటున్నామో ప్రేమను ధరించుకోవాలి. ప్రేమ ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తే దేవుడై ప్రేమ ఉన్నాడు. హల్లెలూయా. యోహాను పత్రికలో అన్నాడు, నేను ప్రేమా స్వరూపి. దేవుడు ఎవరట? ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. ఏం కలిగి ఉండాలి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రేమను చూపించాడు. అదే ప్రేమను నువ్వు నేను లోకానికి చూపించాలి. అది ధరించుకోమంటున్నాడు. చూద్దాము, కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే కాగా దేవుడి చేత ఏర్పరచిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చాలండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రేమ కలిగిన వాళ్ళు ఏముంటుందట? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఏం చేయాలట? ధరించుకోవాలని చెప్తున్నాడు. ఇంకా కింద చదివినట్లయితే ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి. చూడండి, ప్రేమ కలిగిన వాడు ఏం చేస్తాడు? ఒక్కరినొకడు క్షమించుకునే గుణము కలిగి ఇంకంటాడు, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుకూలమైన ప్రేమను ధరించుకోనండి. ఏం చేయమంటున్నాడు? ప్రేమను ధరించుకోవాలంట. అందుకే పరమగీతలో ఒక మాట అంటాడు, ప్రేమ ఏం చేస్తుంది? మరణము కంటే బలమైనది. దేనికంటే బలమైనదట? మరణము కంటే బలమైనదట. నువ్వు ప్రేమిస్తే ఎలాంటి వ్యక్తి అయినా నీకు సాగిలపడాల్సింది. ఎంత మూర్ఖుడైనా సరే. హల్లెలూయా. మూర్ఖులు అయినా సరే ప్రేమలో వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు కరిగిపోవాలి. రాత్రి ఒక వ్యక్తి చెప్తున్నాడు, మీ ముగ్గురు అన్నదమ్ముల ప్రేమ మమ్మల్ని ఇలా మార్చింటారు. హల్లెలూయా. రాత్రి ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, మీ ముగ్గురు అన్నదమ్ముల ప్రేమ మమ్మల్ని మార్చింది. ఈరోజు మేము ఈ స్థాయికి ఈ స్థితిలో ఉండటానికి కారణం మీ వల్లనే. హల్లెలూయా. నిజంగా మన ప్రేమ ఇతరులను ఎలా ఉండాలి? ఆశ్చర్యంగా ఉండాలి. అందుకే ప్రేమను ఏం చేసుకోవాలట? ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి మనం. అందుకే ప్రభా నీ ప్రేమ చేత నన్ను నింపండి అని అడగాలి. ప్రేమ ఏం చేస్తుందట? దోషాలను కప్పేస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? దోషాలు కప్పుతుంది. ప్రేమ నీ జీవితాల్లో గొప్ప మార్పును తీసుకుని వస్తుంది. అందుకే దేవుని యొక్క ప్రేమను అమర్చుకోవాలి. ఎవరి ప్రేమ? లోక ప్రేమ కాదండి. లోక ప్రేమ దేవుని దృష్టికి వెర్రితనము అంట. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను ఏ ప్రేమను కలిగి ఉండాలి? ఏ ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 5:2 అంటాడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి. ఎవరు ప్రేమిస్తున్నాడట? క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను బలిగాను అర్పణగాను తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? పిల్లలు, ఎవరిని ప్రేమించాడు? దేవుడు మనలను ప్రేమించాడు. అందుకే వాక్యం అంటే దేవుడు లోకముని ఎంతో ఎంతో అంట. దానికి పరిమితి లేదు. దేవుని ప్రేమలు ఏం లేదు, పరిమితి లేదు. అదే ప్రేమను నీవు నేనేం చేసుకోవాలి? ధరించుకోవాలని వాక్యం చెప్తాను. మరి ఈరోజు దేవుని యొక్క ప్రేమ మనలో ఉందా? మనం దేవుని బిడ్డలమని చెప్తూ ఉన్నాం.
కదా. ఒకరికొకరు మాటలు ఉండవు. దేవుని ప్రేమ అలా ఉంటుందా? హల్లెలూయా. దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఏ వాక్యం చదివిందంటే ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. కానీ మనం ఏం చేద్దాం? ఆ ప్రేమ మనలో ఉండదు. కానీ మనం ఎవరమో? దేవుని యొక్క బిడ్డ. మరి దేవుని బిడ్డలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన ప్రేమను ప్రచురం చేయాలి. నీలోనే ఒకరికొకరులే మాటలు లేకపోతే దేవుని ప్రేమ మీలో ఉన్నట్టేనా? ఉన్నట్ట? లేనట్టే. హల్లెలూయా. అందుకే దేవుని ప్రేమను మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చూసినట్లయితే 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో అంటున్నాడు చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఏం చేయాలట? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మిక్కటమైన ప్రేమ అంటే హల్లెలూయా ఎక్కువ ప్రేమ ఉండాలి. ప్రేమ ఎలా వస్తుంది మనకు? ఎలా వస్తుంది? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే అంటాడు కదా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉండగా క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందట? బ్రతికిస్తుందని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజు నీకు నేను ఎలా ఉండగలుగుతున్నా? నిజంగా దేవుని యొక్క ప్రేమ మనలో ఉండగలుగుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. రోమా పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటాడు. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్పను మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. చూడండి, ప్రేమ విషయంలో అచ్చి ఉండకూడదట. అచ్చి అంటే అప్పు. హల్లెలూయా. కదా, అప్పులు ఉన్నాయా? మీకు ఉన్నాయా అప్పులు? లేవా? హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అంటే డబ్బుల విషయంలో అప్పు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ప్రేమించే విషయంలో ఒకరికొకరు ఏముండకూడదట? అచ్చి ఉండకూడదంట. అప్పులు ఉండకూడదు ప్రేమ విషయంలో. పిల్లలు అర్థమవుతుందా? బాగా ప్రేమించండి. ఎవరిని? లోకాన్ని కాదు, దేవుని. దేవుని బాగా ప్రేమించాలి. ప్రేమించే విషయంలో అచ్చి ఉండకూడదు. దేవుని ప్రేమించే విషయంలో అచ్చి ఉండకూడదు. దేవుని మనం ఎలాగైతే ప్రేమిస్తామో అలాగే మనుషులను కూడా మనము ప్రేమించగలుగుతాం. ప్రేమించే విషయంలో అచ్చి ఉండకూడదని వాక్యం చెప్తాం. మరి రోజు మన ప్రేమ ఎలా ఉంది? నిజంగా మనము ఒకరినొకరు ప్రేమించే గుణము కలిగి ఉండగలుగుతున్నాము. ఉంటున్నామా? హల్లెలూయా. ఒకరికంటే ఒకరు పడదు. ఒకరి మధ్య ఒకరిని ఏమొస్తుంటాయి? వివాదాలు వస్తూ ఉంటాయి. ఒకరి మాట ఒకరికి నచ్చదు. అంటే ప్రేమ అనే దగ్గర ఇవన్నీ ఏమైపోవాలి? తొలగిపోవాలి. హల్లెలూయా. అందుకే ఆది అపోస్తలులు అలాగే అన్నిటి విషయంలో వారు ఏక మనసు కలిగి ఉన్నారు. ఏక మనసు. ఒకటి ఏది అంటే మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఏక మనసులో ఏం కలిగి ఉంటుంది? ప్రేమ ఉంటుంది. అందుకే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంట. అందుకే ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. నీలో ప్రేమ లేకపోతే నీవు దేవుని వాక్యాన్ని నువ్వు పాటించలేదు. అందుకే దేవుని యొక్క ప్రేమ నీవు నేను కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు చదివిస్తుంది. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనములో అంటాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవాలని. అది ఆజ్ఞ. ఏం చేస్తున్నాడట? నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. 13వ వచనములో కూడా అంటాడు చూడండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడి కంటే
ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడున్నాడు? ఎవడైనా ఉన్నాడా? మీ అందరి కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య. ఆయన ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు. ఆయన నమ్మిన నీవు నేను కూడా ఆయన ప్రేమను ఏం చేసుకోమంటున్నాడు? ధరించుకోమని చెప్తున్నాడు. నిజంగా ఆయన ప్రేమ మనలో లేకపోతే మనము వ్యర్థులమాట. దేవుని ప్రేమించిన వాడు ఇతరులను కూడా ప్రేమించలేదు. చాలా మంది నేను ఇతరులను ప్రేమిస్తున్నాను చెప్తే అబద్ధకుడు అంటారు. అబద్ధకుడు అని చెప్తారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ 3 లక్షణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమను ఏం చేసుకోవడానికి? ధరించుకోవడానికి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? మొదటిగా దేవుని యొక్క గుణాలను మనము ప్రచురణ చేయడానికి. రెండోదిగా పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకటానికి. మూడోదిగా దేవుని యొక్క ప్రేమను ధరించుకొని దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ 3 లక్షణాలు నీలో నాలో ఉన్నాయో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక.